రే కార్తిక్, లేవరా, 9 అవుతుంది. రాత్రి లేట్గా రావడం, పొద్దున్న లేట్గా లేవడం, ఇవి రెడీ అయింది. లే, నీ బ్యాంక్ వెళ్ళాలి. సరే, తర్వాత చూద్దాం. ఏం టిఫిన్ ఇవ్వాలా? బా, మళ్ళీ ఇడ్లీయా? ఈ వారంలో 3వ సారి. మీకేం వెరైటీస్ చేయాలో కూడా తెలీదా? అదే అమ్ముంటే వేరే రేంజ్లో ఉండేది. రోజుకో వెరైటీ చేసి పెట్టేది నీట్గా. అవును కార్తిక్, నేను కూడా మీ అమ్మని చాలా మిస్ అవుతున్నాను. నాకు అంతకంటే బాధ నీ ఫ్యూచర్ గురించే. ఇంకా ఎన్ని రోజులు? నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావు? నీ ఫ్రెండ్స్ అంతా లక్షలు సంపాదిస్తున్నారు. లక్షలు సంపాదించకపోయినా పర్వాలేదురా, మంచి లక్షణాలు తెచ్చుకుంటే మంచిది. ఇదే ఇలా కంపేర్ చేస్తేనే నాకు నచ్చింది. అయినా నాకేం లోటు? నా ఫ్రెండ్స్ అందరికంటే నా లైఫే బాగుంది. మంచిగా చిల్ అవుతున్నా. ఇంకా జాబ్ అంటారా, అది మనతో కాదు. కొడితే గట్టిగా కొట్టాలి. బిజినెస్ కోసం ట్రై చేస్తా. కుదిరితే మీ బ్యాంక్లో లోన్ ఇప్పించండి. ఏమని ఇప్పించాలి? ఏం చేసావని? శేఖరం అంటే నా సర్కిల్లో మంచి పేరుందిరా, దాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు. నీకు వీలైతే నువ్వే సంపాదించుకో. ఎప్పుడు చూడు ఫోన్ మీద ఆడడం, లేకుంటే ఫ్రెండ్స్తో తిరగడం. ఇంకా అప్పుడేంట్రో. మర్చిపోయా, మొన్న ఇబ్రహీం అన్నతను వచ్చాడు. ఏదో ఖాతా ఓపెన్ చేసావంట కదా? ఇబ్రహీమా? ఆడెవడో కూడా నాకు తెలీదు. అయినా ఎవడో ఏదో చెప్తే నమ్మేస్తావా? అయినా నాకేం ఖాతా ఉంటుంది? అయినా వాడేమైనా బ్యాంక్ ఎంప్లాయా ఖాతాలు పెట్టుకోనీకి? నేను అదే అడిగా. వాడి బ్యాంక్ ఖాతా కాదు, వాడి పాన్ షాప్లో నీకు నీ ఫ్రెండ్స్ అందరికీ ఖాతాలు ఉన్నాయంట కదా. మీరు ఎలా సిగరెట్లు కొనేది, ఎలా తాగేది అన్నీ వాడు చెప్పాడు. అంతెందుకురా, నీ ప్యాంట్ జోబీలో సిగరెట్ ప్యాకెట్, లైటర్ చూసా. ఇలా లైఫ్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా జలసాలు చేసుకుంటూ ఎన్ని రోజులైనా ఉంటావు? మీ అమ్మ ఎలాగో లేదు, రేపు నేను ఉంటానో లేదో తెలియదు. నీ ఫ్యూచర్ ఏంటి? నీకు లైఫ్ వాల్యూ తెలియడం లేదురా అసలు. చీ, అమ్మ అర్థం చేసుకున్నట్టుగా మీరు నన్ను అర్థం చేసుకుంటారనుకున్నా, కానీ మీరు అర్థం చేసుకోవడం మానేసి అనుమానిస్తున్నారు. సరే, సిగరెట్, మందు ఇవి నేను తాగుతాను, ఒప్పుకుంటా. కానీ ఎందుకని మీరు ఆలోచించారా? నా మనం నా లైఫ్ని ఎంజాయ్ చేయనివరా? నాకు కాదు, మీకే లైఫ్ వాల్యూ తెలీదు. చూస్తుండండి, ఏదో ఒక రోజు మీరే అంటారు నువ్వే కరెక్టరా అని. నేనేంటో చూపిస్తా. రే కార్తిక్, నాన్న తినరా, రారా ప్లీజ్. The number you're calling is switched off right now. Please try later. आपके द्वारा डायल किया गया नंबर. రే కార్తిక్, ఏంట్రా ఇది? లేరా లేరా, లోపల కూర్చో. నాకు టైం వస్తుంది, నేనేంటో చూపిస్తా. సరే సరే, టైం వస్తుంది లేరా, నా మాట విను. అన్నం తెస్తా, కూర్చోరా. ఏంట్రా ఇది? సరే కూర్చో. రే కార్తీక్, తెచ్చారా? దాది అన్నం తినరా, అన్నం తిను. రే తిన్నాను, కొంచెం అన్నం తినరా.
వదిలే. రే కార్తీక్, కొద్దిగా తిందా రే. పక్కవారికి వచ్చినప్పుడు అది సలహా, కానీ మన దాకా వస్తేనే అది సమస్యలా కనబడుతుంది. సలహాలు ఇవ్వడం గొప్ప కాదు, సమస్యను మోయడం గొప్ప. రాజ్యాలను వెళ్ళిన రాజుకైనా సమస్య ఇంటి దాకా వస్తే రథాన్ని తోలక తప్పదు. మనమెంత, మన జీవితం ఎంత. భార్గవి, ఎప్పటికొస్తుందా మంచి రోజు? చేయాలి, చేస్తాం. హే కార్తిక్, హే కార్తిక్, లేరా లేరా కార్తిక్, లేరా. రే ఏంటి ఎక్కడ పడుతున్నావు? రోజు తాగొస్తున్నావు, నువ్వు నార్మల్ అనుకుంటున్నావేమో. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదురా. సాధంపుతుంటాడు. ఫేస్బుక్ నోటిఫికేషన్. అబ్బో అమ్మాయి. హాయ్. హాయ్, మీరు చాలా ఫాస్ట్ అండి. రిక్వెస్ట్ పెట్టానో లేదో వెంటనే యాక్సెప్ట్ చేశారు. నేను అంతేలేండి. మీ ప్రొఫైల్ పిక్ చాలా బాగుంది. ఏంటి హాయ్ చెప్పి ఒక నిమిషం కూడా అవ్వలేదు, అప్పుడే లైన్ వేస్తున్నావా? నో, నిజం. ఏంటి లైన్ వేయడమా? నేను అంది ప్రొఫైల్ పిక్ గురించి అండి. సరే, స్మాల్ రిక్వెస్ట్ అండి, అండి అని అనొద్దు ప్లీజ్. అండి అననులే. ఆర్ యూ హ్యాపీ? ఏ వాట్సాప్. తిన్నావా? ఎస్, నేను తిన్నా. యూ? నేను తిన్నాను. అవును, మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ మూవీస్, గేమ్స్, సాంగ్స్ ఎక్సెట్రా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. కార్తీక్, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? నథింగ్. యూ? ఇలా ఎన్ని రోజులు? ఏంటి? అదే ఏంజల్ని ఫేస్బుక్లో నేనా ఫేస్ చూసే భాగ్యం నాకు లేదా? ఎందుకో అంత తొందర? ఇప్పటికీ చాలా లేట్ అయింది. ఎక్కడున్నా, ఏం వర్క్ చేస్తున్నా నువ్వు గుర్తు వస్తున్నావు. అబ్బా సరే, మీట్ అవుదాం. కానీ ఒకవేళ నేను మీకు నచ్చకపోతే? నో ప్రాబ్లం. నువ్వు ఎలా ఉన్నా నాకు అనవసరం. నాకు నీ సౌందర్యం కన్నా నీ మనసు నాకు తోడు కావాలి. రే కార్తీక్, టైం ఒకటైందిరా. నువ్వు ఇక మారవా? పడుకోరా. ఎప్పుడు ఇదేనా? ఛీ. అబ్బాయి గారు మంచి రైటర్ అనుకుంటా. మూవీస్లో ట్రై చేయి, బాగా సెట్ అవుతారు. ఎప్పుడు చూద్దాం? సరే చూద్దాం. రేపు మార్నింగ్. నువ్వెక్కడుంటావు? అమీర్పేట్. ఓకే, అయితే రేపు మార్నింగ్ 10 o'clock కలుద్దాం. నేను బ్లూ కలర్ టీ షర్ట్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. నువ్వేమైనా హీరోనా నిన్ను గుర్తుపట్టడానికి? సరే, నేను కాదు, నువ్వు చెప్పు. నా డ్రెస్ కలర్ రెడ్. బాయ్.
దేవుడా, వీడిప్పుడు మారుతాడో ఏంటో. గుడ్ నైట్. గుడ్ నైట్. హాయ్, ఐ వెయిటింగ్ హియర్. టైం పాస్ చేస్తున్నావా? హాయ్. అసలు నీకు ఇష్టం ఉందా మీట్ అవ్వడం? అబ్బాయి గారికి కోపం వచ్చిందా? సారీ. మా నాన్నకి ఫీవర్ వచ్చింది. నాన్నను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అందుకనే రాలేకపోయాను. 2 రూపీస్ ట్యాబ్లెట్ ఇచ్చేసి రావచ్చు కదా. నీకోసం ఎంత వెయిట్ చేశాను. మన ఫస్ట్ మీట్ క్యాన్సిల్ చేస్తావా? ఏంటి అంత నీచంగా మాట్లాడుతున్నావు? ఇష్టం ఉందా మీట్ అవ్వడం? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఫీవర్ వచ్చింది మా నాన్నకి, మీ నాన్నకి కాదు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నీకు ఒక విషయం చెప్పనా? నాకు ఫీవర్ వస్తే ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరే మా నాన్న నన్ను వదిలి వెళ్ళరు తెలుసా? అలాంటిది మా నాన్నకి ఫీవర్ వస్తే నేను ఎలా వదిలి వస్తాను చెప్పండి? మీ నాన్నకి ఫీవర్ వస్తే నువ్వు హెల్ప్ చేయవా? నీకు ఒక మాట చెప్పనా? అందరూ అమ్మ లేదు అంటే బాధపడతాం, కానీ ఏంటి అబ్బాయి గారు సైలెంట్గా ఉన్నారు? ఏమో బాబు, నాకు మా నాన్న అంటే ప్రాణం. ఒకవేళ దేవుడు వచ్చి నీకు ఏమి కావాలి అని వరం కోరుకోమని నన్ను అడిగితే నాకు ఎన్ని జన్మలు ఉన్నాయో అన్ని జన్మలు మా నాన్ననే నా నాన్నగా ఇవ్వమని కోరుకుంటాను. నీకు ఒక మాట చెప్పనా? మనకి నాన్న విలువ తెలియాలి అంటే మనం ఒకసారి నాన్నగా మారి నాన్నను పిల్లాడిలా చూసుకుంటే అప్పుడు మనకి నాన్న విలువ తెలుస్తుంది. ఒకసారి నాన్న ప్లేస్లో ఉండి చూడు, అప్పుడు నాన్న అంటే ఏంటో తెలుస్తుంది. సర్లే మరి, తినేసి పడుకోండి. గుడ్ నైట్. చెప్పమ్మా. ఏంటది? నాన్న ఇంట్లో ఖాళీగానే ఉంటాడు కదా. అబ్బా, ఆయన చెప్పొచ్చు కదమ్మా, నేను బయట ఉన్నా. ఇప్పుడే కావాలా? సరే వస్తున్నా, వస్తున్నా, పెట్టేయి. నానా, నేను
ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. బాబు కార్తీక్, నేను నీ బాగుండ్రా. టెక్నాలజీతో మీరంతా పాడైపోతా ఉంటే అదే టెక్నాలజీతో ఎలా బాగు చేయాలో నాకు తెలుసురా. ఆ ఫేక్ ఫేస్బుక్ క్రియేట్ చేసింది నేనే, దాంట్లో అమ్మాయి ఫోటో అప్లోడ్ చేసింది నేనే, నీతో చాటింగ్ చేసింది నేనే. నిన్ను ఇలా టెక్నాలజీతో మార్చుకున్నాను రా. అది నీ బాబంటే. భార్గవి, ఇక నీ కొడుకు గురించి నువ్వేం ఆలోచించనక్కర్లేదే. వాడి భవిష్యత్ అంతా బంగారమే. నిశ్చింతగా ఉండు. లాగౌట్. పెద్దలు చెప్పిన మాటలు విని పెరిగిన జనరేషన్ మాది. చెప్పిన మాటలు పట్టించుకోకుండా పనులు చేసి గుణపాఠాలను నేర్చుకుంటున్న జనరేషన్ మీది. అందుకే చెప్తే వినేవాళ్ళని చెప్పి నేర్పించాలి, చెప్పినా వినని వాళ్ళని వాయిదారికే వెళ్ళి వివరించి తెలియజేయాలి. పిల్లలకి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో పేరెంట్స్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని కన్నది మేమే కదా.